నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనానికి క్యూ లైన్లో బారులు తీరారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా శని, ఆది, సోమవారాల్లో ఆర్జిత సేవలను అధికారులు నిలిపివేశారు. ఈవో శ్రీనివాసరావు స్వయంగా క్యూ లైన్లను పరిశీలిస్తూ భక్తులకు అల్పాహారం, త్రాగునీరు అందుబాటులో ఉంచారు. అన్నదాన ప్రసాదాన్ని స్వయంగా వడ్డిస్తూ నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. విరాజిల్లుతున్న శ్రీశైల మహాపుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. గత అంటే 14-10 రోజుల నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో శ్రీశైల భ్రమరంభ మల్లికార్జున స్వామి వారిను దర్శించేందుకు వేలాది మందిగా తరలి వస్తున్నారు. ప్రధానంగా వేసవి సెలవులు కావడము, అదేవిధంగా వేసవి సెలవులు ముగియడంతో కూడాను పెద్ద ఎత్తున కుటుంబాల పాటి వివిధ వాహనాల్లో శ్రీశైల క్షేత్రానికి వస్తున్నారు. ఒక శ్రీశైల క్షేత్రం ఆధ్యాత్మికంగా కాకుండా సందర్శన స్థలాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా టూరిజం స్పాట్ గా కూడా ఉంది. మనం చూడొచ్చు. ప్రధానంగా ఇక శ్రీశైల అంటే మనం రాజగోపురం ఎదురుగా ఉన్నాం. గంగాధర మండపం వద్ద భక్తులు కూడా శ్రీశైల బ్రహ్మ మల్లికార్జున స్వామి వాళ్ళను దర్శించేందుకు కూడా వస్తున్నారు. ఇప్పటికైతే మనం ఏకూర్జామున 8 గంటలకైతే ఉన్నాము. ఉదయాన్నే 4:30 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచారు. అదేవిధంగా ఆలయ ద్వారాలతో తెరిచిన వెంటనే అంటే భక్తులైతే ఈ యొక్క అంటే పాతాళగంగ వద్ద పుణ్యస్థానాలను ఆచరించి అనంతరం వేకువజామునే ఈ క్యూ లైన్ల వద్ద బార్లు తీరి శ్రీశైల భ్రమరంభ మల్లికార్జున స్వామి వారిని అయితే దర్శిస్తున్నారు. ప్రధానంగా అతి శీఘ్ర ఉచిత దర్శనాన్ని అయితే పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. సుమారు 4 గంటల సమయం అయితే ఏర్పడుతుంది. ఈవో శ్రీనివాసరావు అయితే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలో అల్పాహారాలను ఏర్పాటు చేయడం, మంచినీటి సౌకర్యము, పాలు, బిస్కెట్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా అంటే వేకువజామునే భక్తుల రద్దీ ఎక్కుతుందనే ఉద్దేశంతో ప్రత్యేక విధులను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా అలంకార దర్శనాన్ని అయితే ఏర్పాటు చేస్తుంటారు. ఎందుకంటే శని, ఆది, సోమవారంలో ఎక్కువ శాతం భక్తులు ఉంటారు కాబట్టి అంటే భక్తుల రద్దీకి అనుగుణంగా ఆర్జిత సేవలను నిలుపుదల చేసి కేవలం అంటే భక్తుల కోసం అంటే అలంకార దర్శనం మాత్రం ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా విఐపి బ్రేక్ దర్శనాలను కూడా అంటే విడతల వారీగా అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా పెద్ద ఎత్తున వచ్చే వాహనాలకు అంటే ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు ప్రత్యేక పోలీసులు కూడా ఈ యొక్క అంటే ట్రాఫిక్ జామ్ కాకుండా విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఏదేమైనప్పటికీ వేకువజాము నుంచి అంటే సాయంత్రం వరకు కూడా భక్తులు అయితే ఎక్కిరిసిపోతున్నారు. ప్రధానంగా శ్రీశైల క్షేత్రానికి అయితే భారీ ఎత్తున సందర్శకులు రావడంతో ఈ యొక్క శ్రీశైల క్షేత్రం అంతా కూడా సందడిగా మారిన పరిస్థితి ఉంది. బాబుతో శ్యామ్, మెగా 9 శ్రీశైలం, నంద్యాల జిల్లా.